Mike became very tired. Mike became very tired. Mike అలసిపోయింది. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అండ్ బిర్యానీ. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బిర్యానీ. Most of our blood goes to digest. కాబట్టి ఈ అన్నిటినీ కూడా మరి అరాయించుకోవడానికి మన రక్తం ఎక్కువగా ప్రవహిస్తాం. వెరీ లిటిల్ బ్లడ్ గోస్ టు బ్రెయిన్. కాబట్టి అంచేత మరి జీర్ణానికి ఎక్కువ రక్తం పోతుంది, కాబట్టి మన బ్రెయిన్ కి తక్కువ రక్తం సరఫరా అవుతుంది. ఇట్స్ డిఫికల్ట్ టు సిట్ అండ్ లిసన్ ఆఫ్టర్ హెవీ మీల్. కాబట్టి ఈ ఇంత భోజనం చేసిన తర్వాత కూర్చొని శ్రద్ధగా వాక్యం వినటం ఒక రకంగా కష్టమే. షల్ వి ఆల్ స్టాండ్ అప్? దయచేసి మనం అంతా నిల్చుందాం. ఆల్ ఆఫ్ యూ డూ వాట్ ఐ సే. అందరూ కూడా నేను చెప్పినట్లు చేయండి. యు రైజ్ యువర్ హ్యాండ్. మీ హస్తాన్ని ఎత్తండి పైకి. టచ్ యువర్ హెడ్. మీ తలను తాకించండి. అగైన్ రైజ్ యువర్ హ్యాండ్. మరలా ఎత్తండి. టచ్ యువర్ హెడ్. మళ్ళా తల తాకించండి. రైజ్ యువర్ హ్యాండ్. మళ్ళీ ఎత్తండి. టచ్ యువర్ ఇయర్. తర్వాత మీ చెవులు తాకించండి. చెవులు ముక్కు కాదు, చెవులు. సరే కూర్చోండి. How many of you touched your nose? మీ ముక్కుని ఎంతమంది తాగించారు? చేతులు ఎత్తండి. సో మెనీ హ్యాండ్స్. చాలా హస్తాలు లేచాయి. సో ఐ టోల్డ్ యూ డూ వాట్ ఐ సే. నేను ఏమన్నానంటే నేను చెప్పింది చెయ్యండి అన్నాను. బట్ వాట్ యు డూ? కానీ మీరేం చేశారు? ఐ టోల్డ్ యూ టు టచ్ యువర్ ఇయర్. నేను మీకేం చెప్పానంటే మీ యొక్క చెవిని తాకండి అన్నాను. బట్ యు సా వాట్ ఐ డూ. అయితే నేనేం చేస్తున్నానో మీరు దాన్ని చూశారు. అండ్ యూ డిడ్ లైక్ దట్. మీరు నేను చేసిన దాన్ని మీరు చేశారు. సేమ్ థింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబాల్లో కూడా అంతే జరుగుతుంది. వి సే సో మచ్ థింగ్ టు చిల్డ్రన్. చాలా సంగతులు మన పిల్లలకి చెప్తాం. వై యు ఆర్ నాట్ డూయింగ్ వాట్ ఐ సే. నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయట్లేదు అని అంటాం. బట్ చిల్డ్రన్ డూ వాట్ దే సీ. అయితే పిల్లలు ఏం చేస్తారంటే ఏది చూస్తారో అది చేస్తారు. సో సంబడి సెడ్ అవర్ లైఫ్ సౌండ్స్ మోర్ దాన్ అవర్ వర్డ్స్. కాబట్టి ఒకనొక భక్తుడు ఏమన్నాడంటే మన యొక్క మాటల కంటే మన జీవితం పెద్దగా మాట్లాడుతుంది అని. సో హౌ డు వి లివ్ ఇన్ ద హోమ్, హస్బెండ్ అండ్ వైఫ్. మన గృహాల్లో భార్యాభర్తలు ఎలా నివసిస్తారు? అండ్ యూ టెల్ దెమ్ టు ఫాలో ద బైబిల్. మీరు బైబిల్ అనుసరించి నడుచుకోండి అని చెప్తారు. అండ్ యూ డోంట్ ఫాలో వాట్ ఈస్ సెడ్ ఇన్ ద బైబిల్ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్. అయితే బైబిల్లో భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యాల్లో ఎలా నెరపాలో అది మీరు పాటించరు. సో ద చిల్డ్రన్ సీ దట్ పేరెంట్స్ డోంట్ ఒబే ద బైబిల్. కాబట్టి పిల్లలు అది చూచి బైబిల్ కి ఇదే చూపరు. సో దే ఆల్సో డిసైడ్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ టు ఒబే ద బైబిల్. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే మరి బైబిల్ కి విధేయత చూపడం అంత ప్రాముఖ్యత కాదు అనుకుంటారు. ఇట్ ఇస్ ఆల్ దేర్ ఇన్ దర్ హార్ట్. వాళ్ళ యొక్క హృదయంలో మరి తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ముద్రించబడుతుంది. అండ్ వెన్ దే గ్రో పీపుల్ ఇట్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ కఠినంగా అవుతారు. ఐ గివ్ వన్ ఎగ్జాంపుల్. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. నా చర్చ్ వన్ ఫ్యామిలీ ఇస్ దేర్. మా సంఘంలో ఒక కుటుంబం ఉన్నది. As soon as the meeting is over, they are gone. ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళు మయమైపోతారు. నో ఫెలోషిప్, సహవాసం లేదు. అండ్ నో టాకింగ్ విత్ అదర్ సిస్టర్స్, నాట్ టాకింగ్ విత్ సంఘంలోని తోడి సహోదరులతోటి మాటామంతి లేదు. దే ఆర్ గాన్. వాళ్ళు అదృశ్యం అయిపోతారు ఉన్నట్టుండి. సో దే హ్యావ్ అ సన్. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. హీ గ్రోస్ టు బి ఎ యంగ్ బాయ్. అతను యవ్వనస్తుడిగా ఎదిగాడు, పెరిగాడు. హీ డజంట్ కమ్ టు చర్చ్. అతను సంఘానికి రావట్లేదు. నో మదర్ కమ్స్ అండ్ వీప్స్. తల్లి వచ్చి మరి ఏడుస్తూ ఉంది. బ్రదర్ ప్లీజ్ ప్రే ఫర్ మై సన్, హి ఇస్ నాట్ కమింగ్ టు ద చర్చ్. అన్నయ్య మా కుమారుడి నిమిత్తం దయచేసి ప్రార్థించండి, అతను సంఘానికి ఏమాత్రం కూడా రావట్లేదు. హూ టాట్ హిమ్ చర్చ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఎవరు బోధించారు మీ కుమారుడికి సంఘం అనేది ప్రాముఖ్యం కాదు అని? పేరెంట్స్, తల్లిదండ్రులే. దే డోంట్ స్పెండ్ టైమ్ ఇన్ ద చర్చ్. చూడండి, వాళ్ళు ఏమాత్రం కూడా
మరి సంఘంలో సమయం సహవాసం గడపటం లేదు. After the meeting, after the lunch, sisters have some fellowship meeting. మరి చూడండి, సంఘం అయిపోయిన తర్వాత సహోదరులు సహవాసంగా ఉండొచ్చు, They don't stay. వాళ్ళు వేచి ఉండలేరు. Something else is important. ఇంకోటి ఏంటో ప్రాముఖ్యం. Yeah. So son is observing the parents కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా కుమారుడు మరి గమనిస్తూ ఉన్నాడు and learns a lesson. దాని నుంచి ఒక పాఠం నేర్చుకుంటూ ఉన్నాడు. Church is not very important. సంఘం ప్రాముఖ్యత కాదని నిర్ధారణ చేసుకున్నాడు. Business is important. వ్యాపారం ప్రాముఖ్యం. Yeah, Sunday he goes for some work, he gets money. లేకపోతే ఆదివారం ఏదైనా పని చేసినట్లయితే ధనం సంపాదించవచ్చు. Fellowship in the church, what we get? We don't get anything. ఆ సంఘ సహవాసం వల్ల ఏమొస్తుంది? భౌతికంగా ఏమి రాదు కదా. Yeah. So they were weeping for their son. కాబట్టి ఆ కుమారుడి నిమిత్తం ఎంతగానో విలపిస్తూ ఉన్నారు. Yeah. But thank God, the son went out and had some difficult days and he accepted the Lord. చూడండి, అయితే కుమార్ జీవితంలో కొన్ని కఠిన పరిస్థితులు, కొన్ని కష్టాలు వచ్చిన కారణం చేత అతను ప్రభు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాడు. We read in John chapter 21. యోహాను సువార్త 21వ అధ్యాయం చూద్దాం. Verse 15. వచనం 15. John chapter 21. యోహాను సువార్త 21వ అధ్యాయం and verse 15. వచనం 15. Yesterday also we saw that verse. మనం నిన్నటి నాడు కూడా ఈ వచనాన్ని చూచాము. So Jesus is telling something to Peter. యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుకి ఒక విషయాన్ని బోధపరుస్తూ ఉన్నాడు. Simon, son of John, do you love me more than these? శ్రీమోను, యోహాను కుమారుడు అయిన శ్రీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? More than these? వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? More than what? వీటికంటే ఎక్కువగా. Did you think of it? Did you think of it? మీరు దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? More than what? దేనికంటే ఎక్కువ? More than mangoes? మామిడికాయల కంటే ఎక్కువ, More than jackfruit? లేకపోతే జాక్ ఫ్రూట్ కంటే ఎక్కువ, Or more than houses? లేకపోతే గృహాల కంటే ఎక్కువ? How to understand this verse? కాబట్టి ఈ వచనాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? We can find it. What are the things that were there? కాబట్టి ఏమున్నాయి అక్కడ అనేది ముందు అర్థం చేసుకోవాలి. Jesus was there యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నారు. and he's asking me, do you love me? ప్రభు వారు అడుగుతున్నారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. Then what? More than these? అయితే వీటికంటే అని చూపించాడు. More than these means వీటికంటే అంటే other disciples are there. అక్కడ ఇతర శిష్యులు ఉన్నారు. So probably Jesus would have asked, more than these disciples, do you love me? కాబట్టి ఈ మిగతా 10 శిష్యుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగుండవచ్చు. But I don't think Jesus would ask a question to create a competition. కాబట్టి ఒక పోటీ వాతావరణం నెలకొల్పాలని యేసు ప్రభు వారు ఆ ప్రశ్న వారిని ఉద్దేశించి అడిగి ఉంటారని నేను అనుకోవటం లేదు. Like you are having 4 or 5 children. ఉదాహరణకి మీరు 4-5 పిల్లలు మీకు ఉన్నారనుకోండి. You are calling all the 5 of them. మీరు ఆ పిల్లలందరినీ పిలిచారు. You are calling the first son. ప్రథమ జ్యేష్ఠ కుమారుని పిలిచారు. And in front of them you are asking, మిగతా వారి ముందు అతన్ని అడుగుతున్నారు, do you love more than all these children? Do you love daddy and mommy more than all these children? ఈ మిగతా 10 మంది సహోదరుల కంటే డాడీని కానీ మమ్మీని కానీ నువ్వు ఎక్కువగా ఇష్టపడతావు అని అడుగుతారు. As parent, will you ask that question? ఒక పేరెంట్ గా ఆ ప్రశ్నను అడుగుతావా? If you ask that question, ఒకవేళ అడిగితే you are telling other children that Anna is only loving daddy and mommy more, you are not loving more. అంటే ఎట్లా ఉంటుందంటే, ఒక అన్నయ్య ఒక్కడే డాడీని మమ్మీని ఎక్కువగా ప్రేమిస్తారు, మిగతా వాళ్ళు కాదు అన్నట్లుగా ఉంటుంది. That is putting them into embarrassment. అది మిగతా వాళ్ళని కొంచెం ఎంబ్రాస్ చేసినట్లుగా ఉంటుంది. So Jesus would not have asked it. కాబట్టి యేసు ప్రభు అటువంటి ప్రశ్న అడగడం. But what are the other things there in the beach? ఇంకా ఏమున్నాయి ఆ సముద్ర తీరములో? They caught lot of fish. వాళ్ళు చేపలు ఉన్నాయి, వాళ్ళు చాలా చేపలు పట్టారు. Maybe they have put baskets of fish there. అక్కడ చాలా చేపలు పట్టిన అవి ఉన్నాయి, ఉంచిన. And also maybe lot of nets. చాలా వలలు కూడా ఉన్నాయి చేపలతో పాటు. Maybe Jesus is asking Peter. కాబట్టి పేతురుని బహుశా వీటి గురించి అడిగి ఉండవచ్చు. You said you want to go for fishing. కాబట్టి చేపలు పట్టడానికి వెళ్ళారు కదా. Now do you love me more than these fishing nets
and go more than this fish, this నాకంటే business. ఈ చేపలైనా లేకపోతే వలలనైనా లేకపోతే చేపల వ్యాపారాలైనా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారా? Yeah. Maybe that would have been the question. బహుశా అది ఒక ప్రశ్నగా అడిగి ఉండవచ్చు. Then Peter says, yes, Lord, you know that I love you. మూడోసారి అంటాడు కదా పేతురు, అవును నీకే సమస్తము నీకే తెలుసు అంటాడు. So now Jesus is asking you as parents, ఇప్పుడు తల్లిదండ్రులుగా యేసు ప్రభువు వారు మిమ్మల్ని అడిగారే అనుకోండి, do you love me more than this business? నాకంటే ఎక్కువ ఈ వ్యాపారాన్ని ప్రేమిస్తున్నారా అని. Yeah. Sometimes you may be tempted to go for business, cutting the church. మరి సంఘం కంటే కూడా ఎక్కువ మీ యొక్క పని బాటలను ఎక్కువగా ప్రేమించవచ్చు, Despising the church, లేకపోతే అట్లా మీరు సంఘాన్ని నిరాకరించవచ్చు, despising God's people. మరి దేవుని ప్రజలను కూడా మీరు నిరాకరించవచ్చు. You want to attend your relatives' marriage. ఉదాహరణకి ఒకరోజు సంఘ కూడిక ఉంది, అదే సమయంలో అన్యుల వివాహం కూడా ఉంది, బంధువుల వివాహం. I believe if you are a disciple of Jesus, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు అయినట్లయితే మీరు your relatives should know this person will not come to our wedding if we fix it on Sunday morning. కాబట్టి వారికి తెలిసి ఉండాలి ఏమని అంటే, నువ్వు నిజంగా యేసు ప్రభు శిష్యుడు అయితే ఆదివారం ఉదయం ఈ వ్యక్తి మరి సంఘానికి వెళ్తాడు కానీ వివాహాలకు హాజరు కాడు అని వాళ్ళకి తెలిసి ఉండాలి. For him, church is the important thing. ఎందుకంటే ఈ వ్యక్తికి సంఘమే చాలా ప్రాముఖ్యం. Do they know? Your relatives know that? కాబట్టి మీ బంధువులకి ఈ సంగతి వాళ్ళు ఎరుగుదురా ఈ విషయం? Or some Sundays, a piercing of ear, you cut the church and go there. లేకపోతే కొన్ని ఆదివారాలు మీ బంధువుల యొక్క ఆ యొక్క వేడుకల నిమిత్తం వెళ్తూ ఉంటే ఎలా జరుగుతుంది? And just you, before going there, అక్కడికి వెళ్ళటానికి ముందుగా there's a discussion. వారిలో ఈ విధమైనటువంటి సంభాషణ రావచ్చు. Somebody is asking, do you think Peter will come to this function? అప్పుడు వారిలో ఒకరిని అడగొచ్చు, పేతురు ఈ వేడుకకి హాజరవుతాడని మీరు అనుకుంటున్నారా? Andrew or somebody. లేకపోతే ఆంధ్రీ గాని ఎవరైనా. Some people are saying, no, he will go to church. వాళ్ళలో ఒకళ్ళు అంటారు కదా, లేదు లేదు ఈ రోజు ఆదివారం కదా తప్పనిసరిగా అతను సంఘానికే వెళ్తాడు. But one person is challenging. అయితే ఒక వ్యక్తి వారిలో ఒక వ్యక్తి సవాల్ చేస్తూ ఉన్నాడు, He will come here only. లేదు లేదు ఈ రోజు సంఘానికి పోడు, ఈ వేడుకకే వస్తాడు. For him, church is not important. This is important. He will come here. అతనికి సంఘం ప్రాముఖ్యం కాదు, ఈ వేడుకే ప్రాముఖ్యం కాబట్టి ఇక్కడికే వస్తాడు. And tell me whether there the name of God is glorified or being blasphemed. చూడండి, ఆ సందర్భంలో ఆ వ్యక్తుల మధ్య ఈ సంభాషణ అంతట్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామం మహింపరచబడుతుందా లేకపోతే అవమానపరచబడుతుందా? No. చూడండి. So there is no law and rule that you should attend church. No law. కాబట్టి సంఘానికి మీరు తప్పకుండా రావాలి అనేది ఒక చట్టబద్ధమైనటువంటి నియమము లేక విధి కాదు. But we should learn the principles. అయితే కొన్ని నియమాలు మనం ఎరుగుదు, We should know the values. మనం కొన్ని విలువలు కూడా ఎరుగుదు. If you don't go there and come to church, your children will know, oh, this is very important than that. ఉదాహరణకి ఆ విలువలు ఎలా మన బిడ్డలకి అబ్బుతాయి అంటే, ఉదాహరణకి ఆ వేడుకకి వెళ్లకుండా సంఘానికి నువ్వు రావడం గమనించారనుకోండి, అప్పుడు ఆ బిడ్డ ఇలా అర్థం చేసుకుంటాడు. Make it very clear to your relatives or friends. For me, Sunday church is very important. కాబట్టి ఆ బిడ్డ ఏం అర్థం చేసుకుంటాడంటే, నా తల్లిదండ్రులకి ఆదివారం రోజు వేడుక కంటే కూడా ఆదివారం రోజు దైవ సాన్నిధ్యం, సంఘం, సహవాసం అనేది ప్రాముఖ్యం అని విలువ నేర్చుకుంటాడు. I want to seek God along with all those who are seeking God wholeheartedly. కాబట్టి ఎవరైతే మరి దేవుని ప్రేమిస్తారో, దేవుని సముఖానికి విలువిస్తారో అటువంటి వారితో కూడా నేను ఉంటాను అనే నిర్ణయం వచ్చినప్పుడు బిడ్డలు నేర్చుకుంటారు. So if we think that business is very important, అదే విధంగా పది పాటలు ప్రాముఖ్యం అనుకున్నప్పుడు, there was one family in our church మా సంఘంలో ఒక కుటుంబం ఉంది, long back. చాలా కాలం క్రితం జరిగింది. He is a businessman. అతను ఒక వ్యాపారస్తుడు. So he has got a marriage hall, అక్కడ కళ్యాణ మండపం అన్నది, many houses, చాలా ఇళ్ళు ఉన్నాయి. and he will go for business. ఆ వ్యాపారం నిమిత్తం అతను వెళ్తూ ఉంటాడు. All Sundays he can't come to the church. అయితే అన్ని ఆదివారాలు కూడా సంఘానికి రాడు. And when he asked, brother, last week you are not fine, you are not here, what happened? పోయిన ఆదివారం సంఘంలో మీరు కనిపించలేదు బ్రదర్, ఏమైంది అంటే, On business I went somewhere. నేను నా వ్యాపారం నిమిత్తం ఎక్కడికో వెళ్ళాను. He has a big grocery shop also. అదే విధంగా కిరాణా కొట్టు కూడా ఉంది. And in his house, wife and the daughters are there. అతని కుటుంబంలో తన భార్య అదే విధంగా కుమార్తెలు ఉన్నారు. And sometimes he will come very late. కొన్ని సందర్భాల్లో చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకునేవాడు. Wife is not bothered much.
కాబట్టి అవేమి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేవి కావు. If he comes very late means he has earned a lot of money. అంటే ఇంకా ఆలస్యమే కొద్దీ ఆయన సంపాదన ఎక్కువైంది అనే అర్థం. He'll get me a chain or a bangle. చేతికి చేతికి ఇవి కానీ లేకపోతే మెడకి గొలుసు కానీ Yeah. ఏమో చేపిస్తాడు. Or at least ring for children. లేకపోతే పిల్లలకి వేళ్ళకి వందనమైనా చేయిస్తాడు. So he knows wife will not ask. కాబట్టి ఇట్లా సొమ్ము అనేది పెరుగుతుంది కాబట్టి మరి భార్య ఏమీ అడగట్లేదు. Sometimes night he will go somewhere, he will come after 2 days. చూడండి ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అసలు రాత్రికి రాత్రి ఇంటికి రాడు, 2 రోజులు ఇంటి నుంచి అదృశ్యం అయిపోతాడు. Wife is a good submissive wife. ఆ భార్య ఎంత విధేయత గల భార్య అనుకుంటారంటే ఎంతో విధేయత చూపిస్తూ ఉంది. She will not question 2-3 రోజులు ఇంటికి రాకపోయినా కూడా మారు పల్లెత్తు మాట అంటలేదు. because definitely he would have gone for business. ఎందుకంటే వ్యాపారం నిమిత్తం నా భర్త సంపాదన నిమిత్తం వెళ్తూ ఉన్నాడు. He brings home money. తిరిగి వచ్చేటప్పుడు ఎక్కువ డబ్బు దశకంతో వస్తాడు. Yeah. What happened? ఏం జరిగింది? On fine morning he says ఒకనొక రోజు to his children, ఈ పిల్లలతోటి ఇలా చెప్పడం జరిగింది. yeah, you have another brother, his birthday, you please come. మీ యొక్క మరొక సహోదరుడు ఉన్నాడు, అతని యొక్క జన్మదినం, కాబట్టి మీరు రండి అని చెప్తా ఉన్నాడు. What daddy, what are you telling? ఏంటి డాడీ ఏం చెప్తున్నారు మీరు? Yeah, you have one brother, మీకు ఒక సహోదరుడు ఉన్నాడు, రండి అతని first జన్మదినం. birthday. అతను ఫస్ట్ బర్త్డే, రండి మొదటి. Mommy, what daddy is telling? చూడు డాడీ ఏం చెబుతాడో చూడు మమ్మీ అని ఆ మమ్మీ వైపు వెళ్ళారు. Yeah, then later on they found out తర్వాత వాళ్ళు కనుగొన్నారు he got a baby to some other lady. ఇంకొక స్త్రీతోటి వాళ్ళ నాన్నగారికి ఇంకొక బిడ్డ ఉన్నాడు అనే విషయం. And how can he continue to be a disciple or a church? He can't. కాబట్టి సంఘంలో అతను శిష్యుడిగా ఎలా కొనసాగలడు? So his wife and daughters, they went to a Catholic church. చివరికి అతని భార్య పిల్లలు ఒక కేథలిక్ సంఘానికి వెళ్ళారు Night time. రాత్రిపూట. And mother told the daughters, తల్లి కుమార్తెలకు చెప్తుంది, see, our father went after some other girl. కాబట్టి వేరే స్త్రీతోటి మీ నాన్నగారు వెళ్ళిపోయారు. I asked her brother, why did you do that? ఎందుకని అలా జరిగిందని అడిగాను. He said, somebody advised me, because you have lot of property, you don't have a boy, marry somebody to have a boy. కాబట్టి నీకు చాలా డబ్బు ఉంది కాబట్టి ఇంకొకరిని వివాహం చేసుకోవచ్చు అన్నారు. The counsel of a wicked man. అది ఎవరిది సలహా అంటే భక్తిహీనుడైనటువంటి వ్యక్తి సలహా. Psalm 1:1. కీర్తనలు 111. Don't walk according to the counsel of the wicked. క్షమించండి, కీర్తన గ్రంథం మొదటి కీర్తన మొదటి వచనం. Yeah, there are lots of people who can give you counsel. 1వ కీర్తన 1వ వచనం చూద్దాం. Yeah. How blessed is the man who does not walk in the counsel of the wicked. చూడండి అక్కడ ఉండే మాట ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నడవక, అపహాస్యకులు కూర్చుని చోట కూర్చుండక, Nor stand in the path of sinners, nor sit in the seat of scoffers. కాబట్టి పాపుల మార్గంలో నడవక, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండక. But his delight is in the law of God. కాబట్టి దేవుని యొక్క ఈ యొక్క నియమాన్ని మరిచాడు. His delight is in the church of God. అంతేకాదు అతను దేవుని యొక్క సంఘాన్ని కూడా తృణీకరించాడు. His delight is in the fellowship of God. కాబట్టి దేవుని ప్రజలతోటి సహవాసాన్ని అతను తృణీకరించాడు. So that's a motive. He married somebody else and got a boy. కాబట్టి ఆ విధంగా అతను మరొక స్త్రీని వివాహం చేసుకొని ఒక బిడ్డని, ఒక కుమారుని కన్నాడు. Now mother tells the daughters. ఇప్పుడు ఆ తల్లి తన కుమార్తెలతో అంటూ ఉంది. She took a bottle from the bag. Took a bottle from the bag. ఒక బాటిల్ ని బ్యాగ్ లోంచి తీసింది. It's a poison. ఆ బాటిల్ ఏముందంటే మంచినీళ్ళు కాదు, విషం ఉంది. Told the children, పిల్లలతో చెప్పింది, all of you drink, I am also going to drink. చూడండి ఈ విషయాన్ని నేను తాగుతాను, మీరు కూడా తాగండి, We'll all die. మనం అంతా చచ్చిపోతాం. Because father left us, he won't take care of us. ఎందుకంటే ఆ తండ్రి గారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. How can I bring you up and how can I provide for teacher? మిమ్మల్ని ఎలా నేను పెంచగలను, ఎలా మిమ్మల్ని చదివించగలను? And one daughter, second daughter, ఆమె యొక్క 2వ కుమార్తె, Mommy, let us not do this. అమ్మ ఈ పని మనం చేయొద్దు. We'll all cry and pray to God. మనం ఎంతో భారంగా దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. He will change his mind and come back to us. తప్పకుండా నాన్న మారుమనసు పొంది మన చెంతకు చేరుతాడు అని విశ్వాసం ప్రకటించి One girl ఒక బిడ్డ saved the family. ఆ కుటుంబాన్ని విశ్వాసంతో రక్షించుకుంది. Then they dropped that idea.
కాబట్టి ఆ విషం తాగి చచ్చిపోదాము అనే ఆలోచనని మానుకున్నారు. See how the wicked counsel of one man can lead the entire family to destruction. కాబట్టి ఒక భక్తిహీనుడైనటువంటి సలహా ఆ ఆ యొక్క కుటుంబాన్ని ఎలా చేసిందో చూడండి. Because in the beginning, the wife did not check her husband. చూడండి, మొట్టమొదట ఆ భార్య తన భర్త యొక్క ప్రవర్తనని సరిగా పరిశీలించలేదు. Where he is going, అతను ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు, why he was late. ఎందుకని ఆలస్యంగా వస్తూ ఉన్నాడు. If he has asked 2 or 3 times, he would have confessed or he would have been careful. ఒకవేళ నువ్వు అట్లా అడుగుంటే అతను సర్దుకొని జాగ్రత్త పడేవాడు, తద్వారా కుటుంబం నిలబడి ఉండేది. So God has given wives as a help to the husbands. కాబట్టి భర్తలకి భార్యలు సహాయకారులుగా ఇవ్వబడ్డారు. But this wife was interested in money. కానీ ఈ భార్య సహాయరాలుగా ఇవ్వబడితే ఈమె ద్రవ్యం మీద ఎక్కువ మనసు పెట్టుకుంది. Already they have sufficient money. వాళ్ళకి అప్పటికే ఎంతో ధనం పోగుపడి ఉంది. They wanted more money, more money, more money. ఇంకా కూడా అధిక ధనం కోసం ఆమె అర్రులు చాచింది. Bible says the love of money is the root of all evil. బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే ధనాపేక్ష సమస్త క్రీడలకి మూలం అని. So dear sisters, don't have the love of money. కాబట్టి మరి ఆ ధనాపేక్ష అనేది ఆ సహోదరికి ఉండకూడదు. And demand and make your husband a debtor or to go in the wrong way. అదే విధంగా ఎక్కువగా సహోదరులు భర్తల్ని ద్రవ్యం కోసం ఒత్తిడి చేస్తూ ఉంటే ఒక తప్పుడు మార్గంలోకి పయనించే అవకాశం ఉంది. Then this brother one day came. ఆ సహోదరుడు ఒకరోజు వచ్చాడు. I don't call him a brother, but this man came. నేను పిలవకపోయినా సరే ఆ సహోదరుడు వచ్చాడు. Yeah, and he was sharing. అతను ఇలా పంచుకున్నాడు. Brother, సహోదరుడు, I can't even say a simple thing to my children. నేను నా బిడ్డలకి ఒక్క విషయం కూడా చెప్పలేదు. When I start saying, నేను ఎప్పుడైనా ఏమైనా చెప్పకపోతే they see whether are you okay. నువ్వు సరిగా ఉన్నావా. Children are asking, పిల్లలు అడుగుతూ ఉన్నారు, yeah, are you okay? నువ్వు సరిగా ఉన్నావా. First you change. ముందు నువ్వు మారు. You don't have authority to correct us. నువ్వు మమ్మల్ని సరిచేయడానికి నీకు అధికారం లేదు. Absolutely no respect for that. కాబట్టి తండ్రిగా నాకేమాత్రం కూడా గౌరవం లేదు. Same thing would have happened in David's house also. దావీదు యొక్క మరి ఇంట్లో కూడా ఇటువంటి వాతావరణమే ఉంది. That's why Absalom didn't have any regard for his dad. అందుకే అబ్షాలోముకి తండ్రి దావీదు పట్ల ఎటువంటి గౌరవ మర్యాదలు లేవు. He wanted to kill his dad. అబ్షాలోము తన తండ్రిని చంపడానికి కూడా తయారయ్యాడు. He wanted the throne. అతనికి సింహాసనం కావాలి. And what happened? ఏం జరిగింది? When he was riding, he got caught in the wood and he died. అబ్షాలోము ఆ యొక్క గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతను ఆ తల చిక్కుకుపోయి చివరికి చనిపోయాడు. Yeah, very sad ending of అతని యొక్క అంతం ఎంతో విచారకరమైన అంతం. one man was good, but he also went astray, Solomon. కాబట్టి తర్వాత సొలొమోను మొదట్లో మంచివాడుగా ఉన్నప్పటికీ కూడా చివరికి అతను ఎంతగానో పతనమయ్యాడు. And what is the sign that devil has entered a particular place? ఒకానొక స్థలంలోకి సాతాను ప్రవేశించాడు అంటానికి ఒక గురుతు ఏమిటి? We can't see devil, మనం భౌతికంగా ఆ సాతాను లేక దెయ్యాన్ని but we చూడలేము. can see the effect of devil coming to a place. అయితే సాతాను ఆ ప్రదేశానికి ప్రవేశించాడా లేదు అంటానికి ఆ ప్రభావం అనేది మనకు తెలుస్తుంది. So Satan entered the Garden of Eden. చూడండి, సాతాను మరి ఏదేను తోటలోకి ప్రవేశించాడు. So what was Adam doing? అక్కడ ఆదాము ఏమి చేస్తూ ఉన్నాడు? Adam started blaming his wife. అక్కడ వాతావరణం ఎలా ఉందంటే ఆదాము తన భార్యని నిందిస్తూ ఉన్నాడు. Pointed the finger. చెయ్యెత్తి చూపిస్తూ ఉన్నాడు. Lord, the wife whom you gave, she only gave me the fruit. ప్రభువా, నీవు నాకిచ్చిన భార్య అని అంటూ ఉన్నాడు. Irresponsible answer. అంటే అది ఆ ప్రత్యుత్తరంలో ఏమి తొంగి చూస్తూ ఉందంటే బాధ్యత రాహిత్యంతో కూడినటువంటి మాట తొంగి చూస్తూ ఉంది. Oh, you are a very holy man. నువ్వు ఎంతో పరిశుద్ధుడివి. Oh, only wife is bad. నీ భార్య ఎంతో పనికిమాలింది. Moment you start raising your finger, ఎప్పుడైతే నీ వేలు ఇతరుల తట్టు ఎత్తి చూపించావో there is a proof that the devil has entered your family. కాబట్టి ఎప్పుడైతే నీ వేలు ఇతరుల తట్టు చూపిస్తూ ఉందో అప్పటికే సాతాను నీ కుటుంబంలో తిష్ట వేశాడు అని అర్థం. How? ఎలా? He was driven out. How he was defeated? ఎలా ఓడించబడతాడు? Jesus took the blame on him. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిందని ఆయన మీద వేసుకున్నాడు. He took the sins of the whole world and said, now it is on me. కాబట్టి లోక పాపములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన తల మీద వేసుకున్నాడు. Lord,
God, God, why did you forsake me? ఓ దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివి అని అరిచాడు. That's the only time he called Father as God. చూడండి, తండ్రిని నా దేవా అని అరిచినటువంటి సందర్భం అదొక్కటే. Yeah, because God left him. ఎందుకంటే దేవుడు ఆయన్ని విడనాడాడు. Because sin, the entire world's sin was upon him. ఎందుకంటే లోక పాపం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మీద భరిస్తూ ఉన్నాడు. And it is at the cross the devil was defeated. అదే సిలువ, ఆ సిలువ మీద సాతాను ఓడింపబడ్డాడు. So Jesus did not blame us. He took the blame on him. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పాపాన్ని ఎవరికి ఆపాదించట్లేదు, సరికదా, లోక పాపం అంతటినీ కూడా ఆయన తానే మోస్తూ భరిస్తూ ఉన్నాడు. And one thief was caught with the spirit. కాబట్టి మరి ఆ సందర్భంలో ఉన్నటువంటి ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఈ విషయాన్ని ఎంతగానో గ్రహించాడు. I am not blaming the judge. నేను న్యాయాధిపతిని ఏమి నింద మోపను. I am not blaming my parents for bringing me in the wrong way. లేకపోతే నా తల్లిదండ్రులు నన్ను తప్పుడు మార్గాన్ని పెంచారు అని వాళ్ళ మీద కూడా నిందారోపణ చేయను. I am justly punished. కాబట్టి నేను శిక్షించబడటము అనేది సరైందే. Yeah, that's what the thief is telling. కాబట్టి ఆ రకంగా అక్కడున్నటువంటి ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభు చేత ప్రభావితమై ఆ విధంగా పలికాడు. So what did Jesus say? యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? You shall be with me in paradise. నీవు నాతో కూడా నేడు పరదైసులో ఉండువు అని అన్నాడు. Luke 23:41. లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనం. లూకా 22:41. We are punished justly. Luke 23:41. అంత క్షమించండి, లూకాసు వార్త 23:41 చూడండి. 23:41. And 43rd verse, Jesus says, you will be with me in paradise. దాని తర్వాత చూస్తే 43వ వచనంలో, అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. Who is worthy to be in paradise? పరదేశంలో నివసించడానికి ఎవరు యోగ్యులు? A person who does not blame others. ఎవరైతే ఇతరుల మీద నేరారోపణ లేక నిందారోపణ చెయ్యరో, but takes the blame on him. అంతేకాదు ఇతరులు చేసినటువంటి నేరాన్ని, ఇతరులు చేసినటువంటి దోషాన్ని తన మీద వేసుకుంటాడు. Yeah, it can be the paradise. అటువంటి వారు మాత్రమే పరదేశంలో ఉంటారు. And a place like paradise, Garden of Eden, can become a bad place because devil entered and Adam started pointing out his finger. పరదేశుగా ఉండవలసినటువంటి ఏదైనా తోట కూడా ఎప్పుడైతే నింద అనేది ఇతరుల మీద మోపటం ప్రారంభమైందో అది చివరికి పరదేశిగా ఉండకుండా నరకంగా తయారైంది. If he asks Eve, she says, this serpent only deceived me. ఒకవేళ నువ్వు హవ్వని అడిగావు అనుకోండి, హవ్వ ఏం చెప్పిందంటే, నాదేమి పాపం లేదు, తప్పు లేదు, ఈ యొక్క సర్పం వచ్చి నన్ను పాపంలో పడివేసింది అని చెప్తుంది. So we are children of Adam. మనము ఆదాము యొక్క పిల్లలమే. We'll be tempted to point out our husband or wife. మనము కాబట్టి స్వభావ సిద్ధంగా మనం ఏం చేస్తామంటే మన భార్యను కానీ లేక భర్తలను కానీ వాళ్ళ మీద దోషారోపణ చేస్తాం. But we'll be opening the door for the devil. తద్వారా మరి సాతానుకి మన జీవితాల్లోకి, కుటుంబాల్లోకి ప్రవేశించడానికి తావు కల్పిస్తాం. Yeah. So let us take the blame. అంచేత నిందని ఇతరుల మీద వేయకుండా ఆ నిందని మనమే భరించడం నేర్చుకుందాం. Yeah, I used to tell this story. నేను ఒక కథని చెప్తూ ఉంటాను. Husband and wife, they went to a shop. భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి ఒకనొక భార్యాభర్తలు ఆ దుకాణంలోకి వెళ్ళారు. Bought 1 kg of brinjal. అక్కడ కూరగాయల కొట్టు, అది కూరగాయల కొట్టులో 1 కేజీ వంకాయలు కొన్నారు. Yeah. And she came home ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. and she saw the brinjal. ఆ వంకాయలను చూచింది. Some are good and some are bad. కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని పుచ్చుగా ఉన్నాయి. She separated the good brinjals here, bad brinjals here. మంచి వాటి నుంచి చెడ్డ వాటిని వేరు చేసింది. Called her husband. తన భర్తను పిలిచింది. Darling, come here. ఓ ప్రియమైనటువంటి భర్త, ఇక్కడికి రమ్మంది. The two groups of brinjals. ఇక్కడ ఆ యొక్క వంకాయల్ని 2 కుప్పలుగా చేశాను, ఈ 2 కుప్పలు చూడు అని. All these brinjals I selected. ఈ మంచి అన్ని కూడా నేను ఎంపిక చేశాను. See the brinjals you have selected. నువ్వు ఎంపిక చేసినటువంటి వంకాయలు చూడు, They all are bad. అవన్నీ కూడా పుచ్చు సచ్చువి. Both only went and bought and came. కాబట్టి ఇద్దరం కూడా వెళ్ళి కలిసే తీసుకున్నాం కదా. All bad children, they are your children. అంటే చెడ్డ పిల్లలంతా కూడా నీ పిల్లలు, Good children are my children. మంచి పిల్లలు నా పిల్లలు. Or when one or 2 children are there,
అక్కడ ఉందే ఇద్దరు పిల్లలు. When he does something bad, ఏమన్నా తప్పని చేస్తే wife calls her husband. భర్త భార్య పిలుస్తుంది, Please come, see what your child is doing. చూడు నీ కొడుకు ఏం చేస్తున్నాడు చూడు. So when he does bad, what your child is doing. కాబట్టి ఏమైనా తప్పు చేస్తే నీ కొడుకు ఏం చేస్తున్నాడు చూడు అని ఆరోపించు. When he does something, ఇంకొక మంచిదేదైనా చేస్తే please come, see what my child has done. చూడు నా బిడ్డ ఏం చేస్తాడో చూడు అని మరలా అంటాం. How clever we are. కాబట్టి చూడండి మనం ఎంత తెలివితేటలు కలవాళ్ళము. There is another way of blaming. మనం ఇతరులని నిందారోపణ చేస్తే మనం Anything bad, you are. ఏమైనా చెడు జరిగితే దానికి కారణం నువ్వే. Anything good, I am the cause. ఏమైనా మంచి జరిగితే దానికి కారణం ఎవరు అనుకున్నావు? నేనే. Yeah. There's another place where husband and wife went to buy oranges. చూడండి మరొక పర్యాయం, మరొక సందర్భంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా బర్లా షాప్ కి వెళ్ళారు. బయట షాప్ 2 or 3 kgs they have to buy. అక్కడ వాళ్ళు కమలాకాయలు కొన్నారు. And 2-3 wife is కేజీలు. selecting భార్య ఎందుకుంటూ ఉంది, and selecting, putting in the bag. ఆ బ్యాగ్ లో వేసుకుంటూ ఉంది. Husband also wants to help. భర్త కూడా సహాయం చేస్తున్నాడు. He takes 1 or 2 ఆయన కూడా 1-2 తీసుకున్నాడు, and he puts in the bag. ఆ బ్యాగ్ లో వేశాడు. Wife selects, takes that one. ఆ భార్య దాన్ని తీసి This is not good. ఇది బాగలేదు. Then he takes another one and puts in the bag. మరలా ఇంకొకటి తీసి బ్యాగ్ లో వేస్తుంది. She takes that one. అతను వేశాడు, మరలా చూసింది, Sees, this is not good. ఇది బాగలేదని మళ్ళీ వేసి Put it. మళ్ళీ బయట వేసింది. So what impression she is giving? ఆమె ఏమని సంకేతాన్ని ఇస్తుంది? Whatever I choose is good. అంటే నేను ఏదైతే ఎన్నుకున్నానో అదే మంచిది, Whatever you choose is not good. నువ్వు ఏదైతే ఎంపిక చేస్తున్నావో అవి చెడ్డవి. So the bag is getting filled. ఆ బ్యాగ్ మొత్తానికి చివరికి ఎట్టకేలకు నిండిపోయింది. Now she's choosing some other orange here. కొన్ని ఆరెంజ్ చూసింది అక్కడ. Husband wants to test. అప్పుడు భర్తని ఇట్లా పరీక్షించింది. When she was looking there, he took 1 orange from here. అక్కడ ఆరెంజ్ ని తీసింది బయటికి. From the bag he took. ఆ బ్యాగ్ లోంచి తీసింది. And then when she looks here, she says, he puts in the bag. తర్వాత ఆమె చూసినప్పుడు వాటిని బ్యాగ్ లో వేశాడు. Then she takes that. తీసింది, No, not good. ఇది బాగలేదు అంతే. Again, when she turns, he takes another one. మరలా వాటి చూసినప్పుడు దాన్ని తీశాడు. Good only she chose and put it back. He takes that one and gives. మంచిదే కదా ఆమె అనుకుంది, దాన్ని తీసిస్తా ఉన్నారు. No, it's not good. ఈ మంచిది కాదంటుంది. See, that is our flesh. చూడండి, అది మన శరీరం. We don't want to take any blame. కాబట్టి మనం ఏమి కూడా చెడుని మన మీద వేసుకోవడానికి లేక తీసుకోవడానికి. Whatever the other person does is bad. కాబట్టి ఇతరులు ఏది చేసినా కూడా అది తప్పు, లేకపోతే అది చెడు. So how can we build fellowship? మరి అటువంటిప్పుడు ఏ విధంగా మన సహవాసాన్ని మనం కట్టగలం? How can we build unity? ఏ విధంగా మనం ఐక్యపరచబడగలం? See, family is like a triangle. చూడండి, మరి కుటుంబం అనేది ఒక ట్రయాంగిల్ గా, త్రికోణంలో ఉంటుంది. This corner, husband. ఒక వైపు ఏమో భర్త, This corner, wife. మరొక కోణంలో వైపు భార్య, And here God. పైన దేవుడు ఉంటాడు. So this triangle is like a garden. కాబట్టి ఈ త్రికోణంలో ఒక ఏదైనా తోట అనుకోండి, And inside the garden are the children. లేకపోతే ఒక ఉద్యానవనం అనుకోండి. ఆ ఉద్యానవనం లోపల ఎవరు ఉంటారంటే పిల్లలు పెరుగుతూ ఉన్నారు. They are protected by 3 fences. కాబట్టి వారు ఈ ముగ్గురి చేత వాళ్ళు సంరక్షించబడుతూ ఉన్నారు. What are the 3 fences? దీని ఇంతకి ఆ 3 హద్దులేంటి? Unity between husband and wife. భార్య భర్త మధ్య ఉన్నటువంటి ఐక్యత అనేది ఒకటి, That is one fence. అది ఒకటి. And husband and God. దాని తర్వాత భర్త దేవుడు అనే కంచె ఒకటి, There is another fence. అది మరొక కంచెగా ఉంటుంది. Wife and God. లేకపోతే తర్వాత 3వ కంచె ఏంటంటే భార్య మరియు దేవుని మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం, There is another fence. అది ఒక కంచె. Always devil will try to put some damage in any of this fence. కాబట్టి ఈ కంచెల్లో ఏదో ఒక కంచెని విచ్ఛిన్నం చేయాలని మరి అపవాది పన్నాగాలు పొందుతూ ఉంటాడు. If husband and God, if they don't, if husband doesn't settle something with God, the fellowship is broken. Devil will enter into the house. చూడండి, మరి భర్తకి మరియు దేవునికి మధ్య ఏమైనా సంబంధ బాంధవ్యాలు సరిగా లేకపోతే ఆ యొక్క ఖాళీలోకి సాతాను దూరాలను చూస్తాడు. Similarly, when wife and husband, when they fight, when they don't talk, children are affected. అదే విధంగా భార్యాభర్తల మధ్య ఐక్యతకు బదులు వాళ్ళ మధ్య కలహం ప్రారంభమైనప్పుడు ఆ వాతావరణంలో ఆ బిడ్డలు సరిగా ఇమ్మలేదు. Because you're opening the fence to devil. అది మరలా అపవాది ప్రవేశించడానికి ఒక మార్గాన్ని మీరే భార్యాభర్తలు తెరిచినట్లుగా ఉంటుంది. So whenever there is some opening, మరి ఎక్కడైనా ఏదైనా ఆ కంచెల్లో ఒక కంచెలో ప్రవేశం దొరికితే immediately go and correct it.
Set it right. సాతాను ప్రవేశించక ముందే దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మీదే. Yeah. One husband was there. ఒక భర్త ఉన్నాడు అక్కడ. Wife will never say the word sorry. ఆ భార్య ఎప్పుడు కూడా భర్త తోటి క్షమించు అనే మాట అనదు. The only person who no need to say sorry is God. వాస్తవానికి మరి క్షమించు అనే పదం ఎవరు వాడకూడదు అంటే దేవుడు ఒక్కడే వాడకూడదు. Because God never commits a mistake. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా పొరపాటు చేయడు. And if you don't ask sorry, నువ్వు క్షమించు అనే మాట నీ నోట రాలేదు అంటే అర్థం ఏంటంటే that means you seem to be very perfect. నువ్వు ఎంతో సంపూర్ణుడివి లేక సంపూర్ణురాలివి అని అర్థం. No, let us not give an impression like that. కాబట్టి అటువంటి ఇంప్రెషన్ నువ్వు ఇతరులకు ఇవ్వద్దు. So this husband asked his wife, ఈ భర్త భార్యను అడుగుతున్నాడు, I have some doubt. నాకు ఒక సందేహం ఉంది. How to pronounce this word? ఈ యొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలి అని. SORRY. SORRY అనే పదాన్ని ఇంగ్లీష్ భాషలో ఎలా ఉచ్చరించాలి ఒకసారి పలికి చూపించు. She said sorry. సారీ అని పలికింది. Thank you. అప్పుడు ఆ భర్త ఇలా సంతోషపడ్డాడు, అమ్మయ్య ఇప్పుడైనా సారీ అంది కదా, ఎంతో తప్పిపోయాడు, క్షమాపణ చెప్పింది అనుకోని. To ask sorry is very, very difficult. కాబట్టి ఇలా మరి సారీ చెప్పటం లేకపోతే సారీ చెప్పించుకోవటం అనేది ఎంత కష్టం. Small baby. చిన్న బేబీ Tell her to ask sorry to her Anna. ఆమె తన అన్నకి సారీ చెప్పటం కష్టంగా ఉంటుంది. No. నేను చెప్పను, I won't ask. నేను అలా చెప్పను. That is strong flesh. కాబట్టి శరీరం చూడు ఎంత క్షమాపణ చెప్పే విషయంలో ఎంత బలంగా ఉంటుంది. Strong will. అది ఎంతో చిత్తం ఎంతో కఠినంగా ఉంటుంది. So when you ask sorry, husband ask sorry with wife ask sorry with husband, children see that and they also say sorry. చూడండి, ఇంట్లో భార్య కానీ భర్త కానీ ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఇతరులు నొప్పించినప్పుడు సారీ అని చెప్పడం ఆ బిడ్డలు చూసినట్లయితే వాళ్ళు కూడా ఎప్పుడైనా పొరపాటు చేసినప్పుడు సారీ చెప్పడం నేర్చుకుంటారు. Family is like a bike. Husband and wife is like bike. కాబట్టి కుటుంబంలో భార్యాభర్తలు ఒక బైక్ లాంటి వాళ్ళు. 2 wheels have to rotate. కాబట్టి బైక్ 2 చక్రాలు ఉంటాయి కాబట్టి అవి 2 తిరుగుతూ ఉండాలి. And it needs oil. వాటికి అవి కరెక్ట్ గా మంచిగా పనిచేయాలి, తిరగాలి అంటే లూబ్రికేషన్ నిమిత్తం వాటికి కొంత ఆయిల్ పడాలి. If you don't put oil, engine will stop. అవి ఆయిల్ వేయకపోతే ఇంజిన్ లో మరి అది ఆగిపోతుంది. Engine will get seized and damaged. అది ఆగిపోతుంది, తర్వాత డ్యామేజ్ కూడా బాడీ. Oil is thank you, సారీ, forgive me, sorry. ఆ ఆయిల్ ఏంటంటే థ్యాంక్ యూ అని చెప్పడం, లేకపోతే నన్ను క్షమించు అని చెప్పడం, సారీ అని చెప్పడం, ఇటువంటి. So we read a verse, feed my lamb. Jesus said, Peter, feed my lamb. యేసు ప్రభువారు పేతురుతో చెప్తాడు కదా, ఏమని చెప్తాడంటే నా యొక్క గొర్రె పిల్లల్ని మేపుము అని అంటాడు. So what are you feeding your children? మీ పిల్లలకి ఇంతకి మీరు వేచి చేత మేపుతూ ఉన్నారు. Are you giving them good nutritious food? వారికి పౌష్టికాహారం మీరు ఇస్తూ ఉండవచ్చు. Spiritually, are you feeding them the word of God? ఆత్మీయంగా దేవుని వాక్యము అనే మంచి మేతతోటి బిడ్డల్ని మేపుతూ ఉన్నారా? So feed them the faith, the fear of God and the word of God. కాబట్టి విశ్వాసముతోటి అదే విధంగా దేవుని వాక్యం తోటి వారిని పోషిస్తూ ఉండాలి. That we have seen in the last meeting. అది మనం చూచాము. Otherwise their generation will not know God. గత వర్తమానంలో మనం అదే చూచాము. ఒక తరానికి తరం దేవుడు ఎరగకుండానే ఆ తరం మిగిలిపోయినట్లుగా చూచాము. Somebody said, no, God has taken the rib from Adam and created wife. ఏమని చెప్తారంటే కొంతమంది మరి ఆదాము యొక్క పక్కటెముకను దేవుడు తీసుకొని ఆ పక్కటెముకని ఒక స్త్రీగా దేవుడు నిర్మించాడు అని చెప్తారు. All of you check your rib bone, whether it is straight or bent. చూడండి, పురుషులు మీకు ఉన్నటువంటి ఆ యొక్క ఎముకల్లో ఒక ఎముక తగ్గినట్లుగా కనిపిస్తుంది. Bent like this. అది అలా వంపుగా కనిపిస్తూ ఉంది. So don't try to straighten the bone. కాబట్టి ఆ వంపుగా ఉన్నటువంటి ఎముకని నిటారుగా చక్కగా సమంగా చేయడానికి మీరు ప్రయత్నించవచ్చు. See how I am. చూడండి, నేను ఎలా ఉన్నాను. Oh, you are like this. నువ్వు ఎలా ఇట్లా వంపుగా ఎంచుకున్నావు. They try to straighten it. కాబట్టి అలా దాన్ని చక్క చేయటం Breaks. అప్పుడు ఇరిగిపోతుంది. That's why they are called as weaker vessels. కాబట్టి స్త్రీలు ఏమని పిలువబడ్డారంటే బలహీనమైన ఘటము అని దైవ గ్రంథములో వాళ్ళు పిలువబడ్డారు. So accept them as they are. కాబట్టి వారిని ఎలా ఉన్నారో అలానే స్వీకరించడం అనేది ఆరోగ్యకరం. Emotionally they are weak. వారు భావోద్రేక పరంగా
ఎంతో బలహీనంగా ఉంటారు. We should not say the word weak. Emotionally, they are very sensitive. ఎందుకంటే భావోద్రేక పరంగా ఎంతో సున్నితంగా ఉంటారు You కాబట్టి. are strong భావోద్రేక పరంగా పురుషుడు బలంగా ఉంటాడు. because they give birth to children. ఎందుకంటే స్త్రీలు బిడ్డలకు జన్మ ఇవ్వాలి కాబట్టి. And the children make small noise and they have to be very sensitive to attend to the child. కాబట్టి ఎందుకంటే బిడ్డలు చిన్న నాయిస్ గర్భంలో ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు కూడా ఎంతో ఆ తల్లి ఆ బిడ్డ యొక్క మానసిక దశను పసిగట్టేంత సున్నితత్వం ఆ తల్లిలో దేవుడు అలా నిర్మాణం చేశాడు. That's why God has made them very sensitive. అంచేత దేవుడు స్వాభావికంగానే స్త్రీని అంత సున్నితురాలుగా చేయడం జరిగింది. Sensitive means very tender. ఆ సున్నితత్వంలో ఎంతో కరుణ కూడా ఉంది. So it can feel the tenderness of the baby. కాబట్టి ఆ బిడ్డ యొక్క ఆ యొక్క పరిస్థితి కూడా అర్థం చేసుకోగలదు. So let us not try to straighten it. కాబట్టి ఆ సహోదరుల యొక్క మానసిక దశలో ఉన్నటువంటి ఆ బలహీనతని ఇంకా చక్కగా చేయాలని పురుషులు ప్రయత్నించకూడదు. Then what shall I do, brother? అయితే నేనేం చేయాలి సహోదరుడు? Do what the Bible says. బైబిల్ ఏం సెలవిస్తుందో అది చేయి. Living in an understanding way. కాబట్టి చక్కగా మరి అర్థం చేసుకొని కాపురం చేయాలి. 1 Peter 3:7. అది మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. If you don't live in an understanding way, your prayers will not be heard. చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని గుట్టుగా సంసారం సాగనివ్వకపోతే మీ ప్రార్థనలు దేవుడు వినక వినడు. So what are the things we have learned? ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం? Can you tell some of the important points you have seen today? మీరు ఇప్పటి వరకు విన్న వాటిలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు చెప్పగలరా? 1 point sisters can say, 1 point brothers can say. ఇప్పుడు సహోదరులు ఒక పాయింట్ చెప్తారు, సహోదరులు మరొక పాయింట్ చెప్తారు. Huh? Take the blame. We'll come from the first. Okay, take the blame. Don't blame others. Yeah. కాబట్టి సహోదరుడు చెప్పినట్లుగా ఆ యొక్క నిందని ఇతరుల మీద వేయకుండా నిందని మనమే తీసుకోవాలి, మనం భరించుకో. Take the blame. Don't blame others. Yeah. That is the Jesus way. అది యేసుక్రీస్తు ప్రభువు యొక్క మార్గం. Following Jesus is that way. He did not revile when he was reviled. కాబట్టి ఆయన దూషించబడి మరలా దూషించలేదు. Yeah, brothers and sisters. I wanted to know whether it reached nearby, but I want to know whether it is reached far. Yeah. Sorry. Yeah. We have to use the word sorry. And also appreciate. When they do something good, say thanks, I appreciate you. సరే, భార్య కానీ భర్త కానీ మంచి చేసినప్పుడు అనాల్సినటువంటి విధానం ఏంటంటే వారిని మెచ్చుకోవాలి. One brother listened to such a message. ఒక సహోదరుడు అటువంటి వర్తమానం విన్నాడు. He wanted to apply that. ఆ వర్తమానాన్ని అన్వయించుకున్నాడు. So on the dining table, భోజన బల్ల దగ్గర and food was served. అక్కడ ఆహారం వడ్డించబడింది. And after tasting the food, ఆ ఆహారాన్ని తిన్నాడు. he started appreciating. ఆ ఆహారాన్ని భార్యతో మెచ్చుకుంటున్నాడు. Rasam is very, very, very tasty. ఆ రసం చాలా బాగుంది అంటున్నాడు. Wife hit him back. భార్య ఏం చేసిందంటే మరి చంపదెబ్బ వేసింది. All the other dishes she prepared, rasam was prepared by the servant. ఎందుకంటే మిగతా అన్ని కూడా ఆమె చేసింది, రసం 10 మంది చేసింది. So when you appreciate, you have to appreciate appropriately. కాబట్టి నువ్వు మెచ్చుకోవాలని పేరుకు మెచ్చుకోవటం కాకుండా అక్కడ ఉన్న పరిస్థితులను జాగ్రత్తగా గమనించి జాగ్రత్తగా మెచ్చుకోవాలి. Okay. So blaming, taking the blame, and sorry, thank you, appreciate. Yeah. Then anything else? ఇంకా ఏమైనా ఉన్నాయా? Do not walk in the council of wicked. I gave a case study from the church, not the worldly people. Yeah. Because what was wrong with that family? Yeah, number one, wife wanted money more than husband. So even if he comes late, she will not question. Even children also, they are more interested in this and this and this, but they finally lost their husband, father. And father walked in the council of the wicked. But pray, both husband and wife should pray together and value the church. That's what we saw in the first now. Another family where son refused to come to church because parents did not value the church.
Yeah. So valuing the church, valuing the fellowship, and not small reasons I should not cut the church. కాబట్టి సంఘానికి విలువ ఇవ్వటం, సహవాసానికి విలువ ఇవ్వటం, చిన్న చిన్న విషయాల నిమిత్తం సంఘానికి దూరంగా ఉండకుండా ఉండటం. Yeah. So yeah. Triangle. 3 fences. Husband, wife, God. త్రికోణం, భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, పైన దేవుడు. ఈ ముగ్గురి మధ్య చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉండటం. Another triangle also I can give you. మరొక త్రికోణాన్ని నేను మీకు That's for brothers, ఆ సహోదరులకి. not for family life. Church life. అది కుటుంబ జీవితం కోసం కాదు, సంఘ జీవితం కోసం. Brother A, ఏ ఒక పక్క ఉంటాడు, brother B, సహోదరుడు ఏ ఒక పక్క, సహోదరుడు బి ఒక పక్క, and God. పైన దేవుడు ఉంటాడు. When they are coming closer and closer to God, వారిద్దరు కూడా బి ఇద్దరు కూడా దేవునికి అంత చేరువ అవుతారు, and they are coming closer to themselves. ఒకరికి ఒకరు కూడా అంత చేరువ అవుతారు. But when they are going away from God, దేవునికి వారి అంత దూరం అవుతారు, they are going away from each వారు other. కూడా వారికి వారు పరస్పరం దూరం అవుతారు. If you walk in light, we have fellowship with each other. కాబట్టి ఇద్దరు కూడా వెలుగులో నడుస్తూ ఉంటే వారిద్దరు కూడా చేరువ అవుతారు. When you go near and near to God, you get light. అదే విధంగా వారు దేవునికి చేరువ అవుతూ ఉంటే ఎక్కువ వెలుగు పొందుతారు. Light on your mistakes, నీ యొక్క పొరపాట్ల మీద, light about God. అదే విధంగా దేవుని గురించి ఎక్కువగా వెలుగు పొందడం. So 2 triangles you can remember. Similarly, sisters also. 2 sisters, when you go near to God, your fellowship comes closer. సంఘ జీవితంలో సహోదరుల పరిస్థితి కూడా అంతే. ఇద్దరు సహోదరులు దేవునికి సమీపంగా ఉంటే వారిద్దరు కూడా ఒకరికి ఒకరు అతకబడతారు, చాలా సమీపమైన సహవాసం చేస్తారు. Yeah. So these are some of the important lessons we have learned today. కాబట్టి ఈ విధంగా మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాము. And feeding the children, ఆ బిడ్డల్ని మనం పోషించడం, not feeding them with the husk, ఏదో వ్యర్థమైనటువంటి విషయాలతో కాకుండా feeding them quality food. చాలా చాలా నాణ్యత కలిగినటువంటి విషయాలతోటి బిడ్డలను పోషించడం, Daily give them good bath వారికి చక్కటి స్నానం చేయించడం, and wash the dresses, inner, outer, everything, and teach them hygiene. కాబట్టి వారికి పరిశుభ్రమైనటువంటి దుస్తులు ధరించడం ద్వారా వారికి శుభ్రతను నేర్పించడం. And you be an example in hygiene. అయితే పరిశుభ్రతకి మీరే ఒక మాదిరిగా వారికి కనపడటం. And I asked some young girls, నేను కొంతమంది యవన బిడ్డలు అడిగాను, do you know how to prepare rasam? వారిని అడిగినప్పుడు మరి చట్నీ కానీ రసం కానీ ఎలా తయారు చేస్తారు అని అడిగినప్పుడు, So teach them. Even boys and girls, teach them some small items cooking. కాబట్టి వారికి నేర్పండి మరి పిల్లలకి ఎలా చిన్న మరి ఆహార పదార్థాలు ఎలా చేయాలో. So may God help us to build godly families. కాబట్టి అటువంటి మరి దైవికమైనటువంటి కుటుంబాలుగా కట్టబడేందుకు ప్రభు సహాయం చేయండి. And we should say no to children also sometimes. మీరు ఒక్కోసారి పిల్లలకి కాదు లేక లేదు అని సమాధానం ఇవ్వాల్సినటువంటి Whatever they పరిస్థితులు, want, you keep on giving. అంతేగాని వాళ్ళు అడిగిందల్లా ప్రతిదీ కూడా మీరు ఎస్ అని ఇస్తూ ఉంటే, Somewhere when somebody says no, they can't bear. ఎప్పుడైనా వారికి నో అనే సమాధానం ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. Let them learn to face no in the home. కాబట్టి ఈ నో అనే పదం వారికి ఇంటి దగ్గరే అలవాటు చేసినట్లయితే వాళ్ళు బయట నో అని విన్నా కూడా వాళ్ళు స్థిరంగా తట్టుకొని నిబ్బరంగా ఉండగలరు. Give them responsibilities. అదే విధంగా కొన్ని బాధ్యతలు వారికి అప్పగించాలి. Send them to shop. Let them buy something. ఎక్కడైనా షాప్ కి వెళ్ళి బయటికి వెళ్ళి ఏదైనా కొనుగోలు చేయమని చెప్పండి. Yeah, let them do some work. అట్లా కొంత పని వాళ్ళకి నేర్పిస్తూ ఉండండి. It will improve their confidence. తద్వారా వారి యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. We'll pray. ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you for the families you have given to the church. ఇక్కడ మీరు అనుగ్రహించినటువంటి ప్రభా అయినా ఆ కుటుంబాలను బట్టి, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను బట్టి వందనాలు. When the family is strong, the church can become strong. కుటుంబాలు సంఘంలో ప్రభా బలంగా ఉంటే సంఘం బలంగా ఉంటుంది. You build the families, Lord. అయ్యా మీరు కుటుంబాలను కట్టేవాడు. Give wisdom to the husbands and wives, Lord, అయ్యా భార్యాభర్తలకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. to build a godly family. ఒక దైవికమైనటువంటి కుటుంబాలుగా కట్టబట్టు. Let our children have the fear of God. అదే విధంగా బిడ్డలు దైవ భయం కలిగి వారు వెంపాడుటకు సహాయం చేయండి. Protect them, Lord. వారిని భద్రపరచండి. We commit every family into your hands. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ దయగల హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాను. In Jesus' name we pray. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you. God bless you. వందనాలు. దేవుడు మిమ్మల్ని